ఈరోజు వాక్యాంశము, దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని కోరుకుంటున్నాడు, ఎవరిని పిలుచుకుంటున్నాడు, దేవుడికి ఎవరు కావాలి. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుదామంటే ఒకసారి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీత్యా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశస్థు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ ప్యాసేజ్ చదివినప్పుడు ఫ్రమ్ 26th verse to 29th verse is so nice. 5 రకాలు, 5 కేటగిరీస్ అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ ఎలాంటి వారిని చూసినప్పుడు, ఫస్ట్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకమందు వెర్రివారిని. ఎప్పుడన్నా మనుషులను ఓ వెర్రోడా అన్నారా, ఓ పిచ్చాడా అన్నారా, పిచ్చిది అన్నట్టు మాట్లాడారా? బుద్ధి లేదు, దేవుడు 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 అంట, ఏ బుద్ధి లేని జీవితాలు జీవిస్తున్నారులే అన్నారా? యు సీ, యూ మైట్ బి ఫూలిష్ ఇన్ ద వరల్డ్. అనేక సార్లు ఈ ఫూలిష్, ద గ్రీక్ వర్డ్ ఫూలిష్ ఇంప్లిమెంట్స్ డల్, అబ్యూస్డ్, అ బ్లాక్ ఎ హెడ్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇది పనికిరాడు, వీడు చేత కాదు, వీడు మొండోడు. లోకంలో చూసినప్పుడు కొంతమంది మొండోళ్ళలా కనబడతారు. ఆ మొండోళ్ళు లోకం తీసుకోదంట, అంగీకరించాలంట. ఎవరు మొండోళ్ళతో స్నేహం చేస్తానికి ఆశపడరు. ఈడు కొంచెం స్టబర్న్ క్యారెక్టర్ రా, ఈడంట మనకు వద్దురా. కానీ దేవుడు అలాంటి స్టబర్న్ క్యారెక్టర్ని కోరుకుంటాడంట. బికాస్ గాడ్ వాంట్స్ దెమ్ టు బీ స్టబర్న్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మొండితో ఒక పట్టు పట్టాలి, మొండి పట్టు. తెలుసా మొండి పట్టు అంటే ఏంటో? దేవుడు అడిగిందే నేను చేస్తా, దేవుడు కోరేదే నేను చేస్తా, దేవుని కొరకే నేను బ్రతుకుతా. మనుషుడు ఏమనుకున్నా సరే, మనుషుడు నన్ను ఎలా చూసినా సరే, మనుషుడు నా గురించి ఏమి మాట్లాడినా సరే, ఐ విల్ బి అ ఫూల్ ఫర్ క్రైస్ట్. ఇక్కడ దేవుని వాక్యలో చూస్తే దేవుడు కోరుకుంటున్నాడంట, వెర్రి వారిని కోరుకుంటున్నాడంట. వెర్రి వారిని కోరుకుని వెర్రి వారికి ఉంచుతానికే కాదు, వెర్రి వారిని కోరుకుని గనులు అవమానపరుస్తాడంట. అంటే ఏంటి? వెర్రోలుగా ఉంచా, వెర్రోల్ని ఆయన మార్చే విధానం చూస్తే బైబిల్ చూసినప్పుడు, శిష్యులు మాట్లాడినప్పుడు, వీరికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వీరు చేపలు పట్టుకునేవారు కదా, వీరికి ఇటువంటి జ్ఞానం ఎలాగొచ్చింది అని ఆశ్చర్యపోయి నెక్స్ట్ వారు తెలుసుకున్నారంట, ఓహో వీరు యేసుతో ఉన్నవారు. Which means their lives were not fools. They could be illiterate, but Jesus made them literate. Am I right? You could be a fool in the world, but God will use you and bring honor through you. ఈ వ్యక్త, ఈ జీవితమా, ఈ బ్రతుక ఎలాంటి వ్యక్త? ఈ ముండడా, ఈ బిహేవియర్ తెలియనోడా, ఏం చేతకాని ఈ వ్యక్త. దేవుడు ఎవరినన్నా వాడుకోగలిగిన దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఇక్కడ చూసినప్పుడు చూస్తామండి, God uses the foolish things, the foolish people. తెలుగులో చూసినప్పుడు వెర్రి వారిని దేవుడు వాడుకుంటాడంట. నెక్స్ట్ చూద్దాం ఆ మాట, బలహీనులైన వారిని దేవుడు బలహీనులైన వారిని వాడుకుంటాడంట. అనేక సార్లు ఎంతోమందికి ఎన్నో ఆశలు ఉంటాయి. వీ వాంట్ టు డూ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. కొంతమంది చేయలేక కాదు, ఇంకో మాటలు చెప్పాలంటే చేస్తానికి మనసు లేక కాదు, తలాంతులు లేక కాదు, బట్ దే ఆర్ ఇన్ వీక్నెసెస్. కొంతమందికి బాగా చదువుకుంటానికి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, లేకపోతే చదువుకునే కెపాసిటీ ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. వాట్ యూ కాల్ దెమ్? వీక్, ఫినాన్షియల్లీ వీక్ పీపుల్. నీకు ఏదో చేసేయాలని ఆశ ఉంటుంది, కానీ ప్రొవిజన్ ఉండదు. వీఆర్ మెనీ టైమ్స్ వీక్. కొంతమంది చూడండి, ఫిజికల్గా వీక్, దేహంలో బలహీనత ఉంటుంది, ఇంట్లో అన్ని పనులు చేసేయాలని ఆశ ఉంటుంది, కానీ కుర్చీలుండి లేగలేరు కదా. నేను సోమరావుల గురించి మాట్లాడుతున్నా. సోమరావుడు పడక దిగడంట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లేజీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వీక్ పీపుల్. చేయాలని ఆశ ఉంది, ద పుష్ ఉంది, కానీ దేహంలో బలము లేదు. జీవితంలో ఏదో సాధించాలి, ఏదో చేయాలని ఆశ ఉంది, దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఉంది, కానీ సామర్థ్యత లేదు. దేవుడు అటువంటి వారిని వాడుకుంటాడంట, దేవుడు అటువంటి వారిని కోరుకుంటాడంట. అటువంటి వారి ద్వారా ఏం చేస్తాడంట? హీ విల్ యూజ్ ద వీక్. ఎలాంటి వ్యక్త? ఈ వ్యక్తి ఇంత కార్యము చేయలేడు, ఈ వ్యక్తి బలహీనుడు అని చెప్పబడిన వ్యక్తుల ద్వారానే ఏం చేస్తాడంటే, చదవండి అక్కడ, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. ఎవరిని సిగ్గుపరుస్తానుగంట? బలవంతులైన వారిని. పీపుల్ హూ హావ్ స్ట్రెంగ్త్, ప్రొవిజన్, పీపుల్ హూ కెన్ డూ, చేయగలిగిన సామర్థ్యత, అవకాశము, ధనము అన్నీ ఉన్నవారు చేయలేని వారుగా, ఏమి లేనివాడు చేసి చూపించేలాగా దేవుడు చేయగలుగుతాడంట.
ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు గ్రహించుకోవాలి, మనందరికీ దేవుని ద్వారా వాడబడాలని ఆశ ఉంది. వి ఆల్ వాంట్ బి యూజ్డ్ బై గాడ్. కానీ అనేక సార్లు అంటాం, నాకు లేదే, నాకు అవ్వదే, నాకు తెలియదే, నాకు చేత కాదే. దీస్ ఆర్ ద ఎక్స్క్యూజెస్ దట్ వీ గివ్. కానీ ఇక్కడ దేవుని అక్కడ తెలియజేయబడుతుంది, దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ దట్ యూ కెన్ గివ్ టు గాడ్. దేవునికి నువ్వు ఏ ఎక్స్క్యూజ్ ఇవ్వలేవు. దేవుడు ఎలాంటి వ్యక్తిని నన్ను వాడుకుంటాడంట, సాకులు ఆపు. గాడ్ విల్ యూజ్ ద ఫూలిష్ థింగ్స్, ద ఫూలిష్ పీపుల్. మొండి వారిని దేవుడు వాడుకుంటాడు. ఏమాత్రం బుర్ర తెలివి లేని వారిని దేవుడు వాడుకుంటాడు. అదే సమయంలో తెలియజేయబడుతున్న శక్తి లేని వారిని దేవుడు వాడుకుంటాడు. శక్తి లేదు, నేను ఎలా చేస్తాను, నాకు ఎలాగ అవుతుంది, హౌ కెన్ ఐ డూ అంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ పాసిబుల్, ఐ కెన్ యూజ్ యూ. దేవునికి నువ్వు కావాలి. మూడోది ఎలాంటి వారంట, చదవండి అక్కడ. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు. ఏంటంటే 3 కేటగిరీస్ చూస్తున్నాం. ఏంటి? ఫస్ట్, నీచులైన వారు అంటే ఏంటి? సొసైటీ ద్వారంగా రిజెక్ట్ చేయబడిన వారు. సొసైటీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక 10 మంది కలిసి వీడు పనికిరానోడరా అంటే స్టాంప్ వేసేస్తారు, వీడు పనికిరానోడు. నువ్వు ఎంత మంచోడు అయినా 10 మంది కలిసి ఈ అమ్మాయి మంచిది కాదు అని స్టాంప్ కొట్టారు అనుకో, నెక్స్ట్ ఏంటి పుకారు? 11వ వ్యక్తి నుండి ఏమంటారో, ఈ అమ్మాయి మంచిది కాదు. సో లోకము ఎవరినైతే చూసి ఈ వ్యక్తి నీచమైన వ్యక్తి, ఈ వ్యక్తి పనికిరాని వ్యక్తి, ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు, అనేకసార్లు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలంటే లోకం దూరంగా మనం నీచ వ్యక్తులుగా ఎంచబడతామా? అంగీకరించేవారు మాత్రం హల్లెలూయా చెప్దామా? అంటే మిగతా వారు చెప్పని వారు ఏంటంటే ఎప్పుడు లోకంతో కాంట్రాస్ట్ నిలవల్లే, కాంప్రమైజ్ అయిపోయారు అనమాట. బికాజ్ ఈరోజు మనుషుడు చూస్తే విశ్వాస జీవితంలో బ్రతకండి అయ్యా అంటే వీఆర్ సో వరీడ్, నా కొలికి అఫెండ్ అవుతారేమో, వారు విశ్వాసం తొలగిపోతుందేమో. విశ్వాసం అంటే ఏ విశ్వాసం? వేరే విశ్వాసాలు, నీ విశ్వాసం కాదు. వారు ఎక్కడ అఫెండ్ అయిపోతారేమో. ఐ విల్ ఛాలెంజ్ యూ వన్ థింగ్, దేవుడు అఫెండ్ అవ్వకుండా చూసుకో, మనుషుడు ఎవడు అఫెండ్ అయినా పర్వాలేదు. డూ యూ గెట్ మై పాయింట్? దేవుడు అఫెండ్ అవ్వకుండా చూసుకో. రాజు అవనే, ఎవరవనవనే, ఎంత పెద్ద అధికారం అనే, దేవుడా మనుషుడు అనేటప్పుడు దేవుడు అఫెండ్ అవ్వకుండా చూసుకో. యు ఆర్ సేఫ్. మనుషుడు ఈరోజు నీకు స్టాంపులు వేయచ్చేమో, వీడు పనికిరానోడు, వీడి తప్పు, వీడు ఇది, ఈమె ఇది. బట్ దెన్ రిమెంబర్, గాడ్ ఇస్ ద వన్ హూ గివ్స్ ఆనర్. బైబిల్లో కావాల్సినంత ఆధారాలు చూస్తాం. మనుషుల ద్వారా తునీకరించబడిన వారు, మనుషుల ద్వారా చీకొట్టబడిన వారు. ఇన్ఫ్యాక్ట్ రాహాబు లాంటి స్త్రీని చూసినప్పుడు ప్రతిసారి ఇప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ ఉపమానాలు చెప్పినప్పుడు రాహాబు చెప్పండి, ఆమె వేశ్య జీవితం ఎప్పుడో వదిలేసింది, ఎప్పుడో నీతివంతురాలుగా మార్చబడింది. అయినా కూడా ఈ రోజు కూడా కొటేషన్లు వచ్చేటప్పుడు ఏమని చెప్తారు అందరూ ఆమె గురించి, తన గురించి మాట్లాడాలంటే రాహాబు వేశ్య. కానీ రాహాబుని దేవుడు కోరుకున్నాడా లేదా? అదే వేశ్య సంతానముల నుండి, అంటే వేశ్యగా జన్మించిన దాన్ని బట్టి కాదు, ఆ వ్యక్తి నీతిమంతురాలుగా మార్చబడి, దేవునితో నిబంధన చేయబడిన వ్యక్తిగా మార్చబడి, దేవుని వెంబడించే వ్యక్తిగా మార్చబడి, పరిశుద్ధమైన జీవితంతో ఆ వంశంలో నుండి వచ్చిన సంతానమే కదా యేసు ప్రభు. See, never try to underestimate God's power. ఈరోజు నువ్వు మనుషుల్ని తీసిపడచ్చు, ఈ మనిషి ఎలాంటి మనిషి? నో, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. దేవునికి కావాల్సింది ఏంటంటే సమర్పణ, విధేయత, తగ్గింపు. ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, గాడ్ విల్ యూజ్ యూ. ఇఫ్ యూ సరెండర్, నీలో సమర్పణ లేకపోతే దేవుడు వాడుకోడు. నీ బ్రతుకును వాడుకోవాలంటే నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించాలి. ఎలా పడితే అలా ఉండటానికి లేదు. వేశ్య లాంటి వ్యక్తిని వేశ్యగా బ్రతకమని చెప్పలేదు. వేశ్య తన జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు చాలామంది తన వేశ్యగా ఉండింది కదా, దేవుడు అంగీకరించాడు కదా, అయితే ఐ విల్ కంటిన్యూ మై సిన్, నా పాపాన్ని నేను కొనసాగిస్తాను, ఇలాగనే కంటిన్యూ అవ్వనే కాదండి. దేవుని వాక్యం చూస్తే దేవునికి సమర్పించుకున్న వారు మనల్ని మనం సజీవంగా సమర్పించుకోవాలి, ఆయనకి అంగీకారమైన జీవితంగా బ్రతకాలి. దేవుని వాక్యం చూసినప్పుడు లోకము ద్వారంగా నీచంగా ఎంచబడిన వారిని దేవుడు వాడుకుంటాడంట. ఇంకా చదువుదామండి. తృణీకరింపబడిన వారు, రిజెక్టెడ్. మీకు ఎప్పుడైనా లైఫ్లో రిజెక్షన్ అనుభవించారా? హ్యాస్ ఎనీబడి ఎవర్ టోల్డ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, నువ్వు తగవు, నువ్వు నాకు సెట్ అవ్వు, నువ్వు పనికి రావు,
నువ్వు అంటానికి లేదో, నీ బ్రతుకు. దేవుడు అంటే అలాంటి వారిని హ్యాండ్ పిక్ చేస్తాడంట. రా 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 రా. రిజెక్షన్ అంతా ఏంటో అనుభవించిన వారి జీవితంలోనే దేవుడు వారిని నాయకులుగా నిలబెట్టి వాడుకుంటాం కూడా వాక్యంలో చూస్తాం. మోషే లాంటి వాడు, సకల విద్య ప్రవీణుడు, ఐగుప్తు రాజకుమారుడుగా పెరిగాడు. కానీ అలాంటి వ్యక్తి ఏమయ్యాడు చెప్పండి? ఒక్క దెబ్బకి 40 సంవత్సరాలకి రిజెక్షన్. 40 సంవత్సరంలో ఐగుప్తు రాజకుమారుడిగా పెరిగి నెక్స్ట్ ఏమయ్యాడు? 40 years ఆఫ్ రిజెక్షన్, 40 years ఆఫ్ డినయల్, 40 years ఆఫ్ నాట్ వర్త్, 40 years నువ్వు పనికిరానోడివి, నువ్వు చేతకానోడివి, నువ్వు వేస్ట్, నువ్వు రాజకుమారుడుగా పెరిగేవేమో కానీ, సకల విద్య ప్రవీణుడిగా ఎదిగేవేమో కానీ, ఇప్పుడైతే ఏం చేస్తావు నువ్వు? మామగారు ఏం కాసుకుంటావు చెప్పండి? గొర్రెలను కాసుకుంటావు. నీ గొర్రెలు కాదు, మామగారు గొర్రెలని. నీకేం లేదు, ఎవరిదో చేసుకుంటున్నావు. నీదంటే చెప్తానికి ఏమి లేదు అక్కడ. కానీ దేవుడు అటువంటి మోషేని మరలా 40 years, 80 yearsకి దేవుడు పిలుచుకుంటున్నాడు. అగ్ని పొదలు వచ్చి మాట్లాడుతున్నాడు, మోషే రా, ఐ హావ్ చోజన్ యూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ. నా ప్రజల్ని విడిపిస్తానికి నిన్ను తీసుకెళ్తున్నాను, రా. చూసి దేవుడు ఒకడు ఎప్పుడైతే జీవితంలో నలిగి విరిగి ఇంకా మనుషుల ద్వారా తునీకరించబడుతున్నారో దేవుడు వారికి దగ్గరగా ఉంటాడంటే. కారణం ఏంటి తెలుసా? ఇదిగో లోకమంతా చెప్పింది నువ్వు పనికిరానోడివి, ఇదిగో లోకమంతా చెప్పింది నువ్వు చేతకానోడివి, ఇదిగో లోకమంతా చెప్పింది నీ బ్రతుకు ఎలాంటిది, నీ బ్రతుకు నా చేతులు అప్పచెప్తావా? నేను చూపిస్తాను నేను దేవుడిని ఎవరినో అని. నా శక్తి ఏంటో చూపిస్తాను, నేనేం చేయగలనో చూపిస్తాను, నేను ఒక మనిషిని ఎంతగా హెచ్చించగలనో చూపిస్తాను, ఒక మనిషి బ్రతుకుని ఎలాగ మార్చగలనో చూపిస్తాను. నా చేతుల్లోకి సమర్పించుకుంటావా? కానీ ఈ మనుషుడు ఏం చేస్తాడో తెలుసా? లేదు లేదు ప్రభా, నీకు తెలీదులే, నాకు తెలుసు, ఐ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్, ఐ నో హౌ టు డూ సంథింగ్. అందుకని చూడండి, అనేక సార్లు జీవితంలో ఫెయిల్యూర్ అనిపించిన వాడు, లోకం ద్వారా నీచంగా ఎంచబడిన వారు, లోకం ద్వారా తునీకరించబడిన వారు, వారు చేసే పనులు ఏంటి తెలుసా? తప్పు పైన తప్పు చేస్తారు. వన్ బ్రోకెన్ రిలేషన్షిప్, నెక్స్ట్ బ్రోకెన్ రిలేషన్షిప్, నెక్స్ట్ బ్రోకెన్ రిలేషన్షిప్, నెక్స్ట్ బ్రోకెన్ రిలేషన్షిప్, వన్ రాంగ్ చాయిస్, అగైన్ ఏ రాంగ్ చాయిస్, అగైన్ ఏ రాంగ్ చాయిస్. కారణం ఏంటి అని చూసినప్పుడు సైకాలజిస్ట్ డెస్పరేషన్. ఇది అయిపోయింది కదా, ఫస్ట్ అటెంప్ట్ అంటే జాగ్రత్త, అలర్ట్నెస్ ఉంటుందంట. దాని తర్వాత ఎప్పుడైతే ఎమోషనల్ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయో, డెస్పరేషన్లో మనుషుడికి వెయిట్ పీరియడ్ ఉంటుందంట. యు సీ, డెస్పరేషన్ ఇస్ ద టూల్ ఆఫ్ ద ఎనిమీ. బీ వెరీ కేర్ఫుల్. ఒక వ్యక్తిని డెస్పరేట్ చేస్తాడంట అపవాది. ఆరాటం ఆరాటం ఆరాటం, కంగారు పాటు నిర్ణయాలు, ఇటా 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 ఇటా. యు సీ, స్టే పేషెంట్. దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరీక్షించి ఇది దేవుడి చిత్తమా, ఇది దేవుడు కోరుతున్నాడా, ఇది దేవుడు చేయమంటున్నాడా, ఇది దేవుడు నాకు చెప్తున్నాడా, పరీక్షించండి. ఇట్ కుడ్ బి ఎనీ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. టెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని పరీక్షించండి. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు అంట బేస్లెస్ కమ్యూనిటీ ద్వారంగా తునీకరించబడిన వారు, ఇంకా ఏంటి, రిజెక్టెడ్, అందరి ద్వారంగా డిస్క్వాలిఫై అయిపోయి, యు ఆర్ నాట్ అప్రూవ్డ్, నువ్వు కావు, నువ్వు తగవు. చూసి, ఎవరైనా రిజెక్ట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఒక మనిషి నువ్వు పనికిరావన్నప్పుడు, ఒక మనిషి చాయిస్ నువ్వు కాదన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఎందుకురా బ్రతుకుతున్నాను, బ్రతికి ఏం చేయబోతున్నాను రా, బ్రతుకుల అర్థమేముందిరా, నేను ఇందుకు పనికిరాను, నేను ఇందుకు పనికిరాను, నేను ఇందుకు పనికిరాను. 10 రోజులు 10 సార్లు ఆ పాట పెట్టుకో మైండ్లో. ఏమొస్తుంది నెక్స్ట్ పాట? నేను పనికిరాను. దేవుడు నీకు వాగ్దానం చేశాడు కానీ నేను పనికిరాను. దేవుడు నీ జీవితం, నేను పనికిరాను అని చూసి అనేక సార్లు దేవుడు మనల్ని నడిపించేటప్పుడు వి థింక్ ఐఎమ్ నాట్. నేను నిజంగా చెప్తాను, యథార్థంగా చెప్తాను, స్టేజ్ నుండి చెప్తాను. అనేక సార్లు అపవాది నా చోళ్ళు కూడా పాడతాడు ఈ పాట. నువ్వు ఎవడు అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా చేయగలుగుతావు అనుకుంటావు, నీకు ఎట్లా అవుతుంది అనుకుంటావు. అనేక సార్లు వాడు చెప్పే పాట ఏంటి తెలుసా? ఇది అయిపోయింది, ఇంకంతా ఇట్స్ ఓవర్ పాట పాడతాడు వాడు. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. వాడి పాటని షట్ డౌన్ చేసి నువ్వు స్తుతి అన్న పాటను ఆన్ చేయాలి. అర్థమైందా? ఎప్పుడన్నా మీ ఇంట్లో కొన్ని అక్కర్లేని పాటలు వినబడతా ఉంటే తలుపు దబ్బును మూసి ఇంట్లో వేరే పాట పెట్టి సౌండ్ పెట్టి దేవుని స్తుతించిన అనుభూతి ఉందా? మామూలుగా పెడతాం వేరు, అవి షట్ డౌన్ చేసి ఇంట్లో పెట్టి దేవుని సన్నిధిలో అంత గంతులు వేస్తాం వేరు.
యు సీ ఇట్ ఈస్ యువర్ చాయిస్. షట్ ద డోర్స్ ఫర్ ద ఎనిమీ, నాట్ ఫర్ గాడ్. అపవాదికి తలుపులు కిటికీలు ముయ్యి, చెవులు కిటికీలు, కళ్ళు కిటికీలు. షట్ దెమ్. అపవాది స్వరం నీవు కట్టు. నా విమోచకుడు సజీవుడు, భక్తులు పాడిన పాటలు చూడు. నా విమోచకుడు సజీవుడు, అంజురపు చెట్టు ఫలించకపోయినను, ద్రాక్ష ఫలం చెట్లు కొమ్మలో ఏంటి ఫలించకపోయినాను, నేనేం చేస్తాను? యట్ ఐ విల్ ప్రైజ్. అయినా కూడా నేను స్తుతిస్తా. యు సీ, యు నీడ్ టు మేక్ ఎ చాయిస్. యు నీడ్ టు మేక్ ఎ చాయిస్. ఇట్ ఈస్ నాట్ వాట్ ద వరల్డ్ సేస్, ఇట్ ఈస్ వాట్ గాడ్ సేస్. మనుషుడు చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. ఇంకా ఇక్కడ చూస్తే బైబిల్ రాయబడుతుంది, ద థింగ్స్ విచ్ ఆర్ నాట్. ఏంటంటే ఆ మాట చెప్పండి. 5వది, ఎన్నిక లేని వారిని. ఏంటండి? ఎన్నిక లేని వారిని. ఎన్నిక లేని వారు. దాని తర్వాత లేని వారిని, కాని వారిని. థింగ్స్ విచ్ ఆర్ నాట్, దట్ ఇస్ ద 5th one. డిస్పైస్ థింగ్స్ ఆర్ ద 4th one. థింగ్స్ విచ్ ఆర్ నాట్. అనేక సార్లు దేవుడు మనలో పెట్టింది మనకు తెలియదండి. మనం అనుకుంటాం, నేను ఇది కాదు, నాకు ఇది కాదు, నేను ఇది చేయలేను, నాకు ఇది జరగదు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో చూసేటప్పుడు గిద్యోను గురించి మన అందరికీ బాగా తెలుసు. దేవుని దూత అని రాయబడి ఉంటుంది. దేవుడు వచ్చి అక్కడ చెట్టు కింద ఆయన దాక్కుని కొట్టుకుంటాడంటే దేవుని దూత ఏమని చెప్తాం అక్కడ? కొంతమంది మాత్రం తెలిసాము. పరాక్రమం గల బలాజ్యుడా, ఈయనైతే శత్రువుకి భయపడి, దోచుకున్న వాడికి భయపడి, వాడు నాశనం చేసేవాడికి భయపడి, దాగన చాటున దానిని కొట్టుకుంటున్నాడు. కనబడిందా ఉచ్చుకుని దోచుకుని పోతాడని. ఆయన పని ఏదో నేను బ్రతికిపోతే చాలరా అని దాక్కుని సైలెంట్గా ఆయన దారేదో ఆయన చూసుకుంటా ఉంటే దేవుని దూత వచ్చి మాట్లాడతాం, దేవుడు వచ్చి మాట్లాడతాం ఏమని? పరాక్రమం కలిగిన బలాజ్యుడా, యువర్ అ వారియర్ అంటే ఆయన అంటున్నాడు, నేను కాదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ దేవునితో మాట్లాడే ఆయన సంభాషణ చూస్తే ఆయన పిరికోడిగా, ఆయన చేతకను ఉన్నాడుగా, ఆయనకి అవ్వదన్నట్టుగానే ఉన్నాడు. కానీ దేవునికి తెలుసు గిద్యోను ఎందుకు తల్లి గర్భంలో రూపించబడ్డాడు. దేవునికి తెలుసు గిద్యోను పట్ల దేవుని తలంపులు ఏంటో. దేవునికి తెలుసు గిద్యోన్ని ఎలాగ హెచ్చించబోతున్నాడు. దేవునికి తెలుసు గిద్యోను తన ప్రజల నిమిత్తమై ఎలాగ పోరాడి జయించబోతున్నాడు. దేవునికి తెలుసు ఎలాగ తన అపవాది బలిపీఠంని బద్దలు కొట్టబడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యువర్ అ వారియర్. గిద్యోన్ అంటున్నాడు, ఐఎమ్ నాట్ అ వారియర్, ఐ డోంట్ సీ మై సెల్ఫ్ యాజ్ అ వారియర్, బట్ గాడ్ ఇస్ సెయింగ్ యు ఆర్. అది మాత్రం కాదు, నేను నీ తోడుంటా. అక్కడ గిద్యోన్ కూడా చూస్తాము, నేను కాదు, నాకు చేత కాదు, కానీ దేవుడు అంటున్నాడు, నీకు చేతనవుతుంది. అక్కడ గిద్యోన్ కన్ఫర్మేషన్స్ అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు నాతో ఉన్నట్లయితే, నువ్వు చెప్పింది నిజమైతే, ఈ సూచనలు అడుగుతున్నాడు. ప్రతి సూచన దేవుడు నిరూపిస్తాం. హీ గేవ్ సైన్స్, కన్ఫర్మేషన్స్. ఆ కన్ఫర్మేషన్స్ చూసుకున్న తర్వాత మనం చూస్తాము, ఆయన వెళ్తున్నాడు అపవాది బలిపీఠాలని బద్దలు కొడుతున్నాడు. రాత్రికి బద్దలు కొడుతున్నాడు. నెక్స్ట్ చూస్తున్నాం, యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. శత్రుని నాశనం చేస్తున్నాడు. శత్రుని తిప్పి కొడుతున్నాడు. యు సీ, గాడ్ నోస్ హూ we are even when we don't seem worthy, even when we don't think I have this. God is saying, I know you. నిన్ను చేసిన వాడిని నేను. నువ్వు ఎందుకు చేయబడ్డావు నాకు తెలుసు. నీ జీవితంలో ఉద్దేశంలో ఏంటో నేను ఎరుగున్నాను. నీ తలంపులు కాదు, నా తలంపులు నువ్వు నెరవేర్చాలి. కానీ ఒక మాట చెప్పి ముగించిపోతున్నానండి. గాడ్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. హీ లైక్స్ టు బ్లెస్ యూ అండ్ యూజ్ యూ, బట్ యూ రికగ్నైజింగ్ హిస్ వాయిస్. ఆయన స్వరాన్ని విని. ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టింగ్ విత్ ఏజ్. గాడ్ డస్ నాట్ రిస్ట్రిక్ట్ విత్ ఏజ్. అందుకని మనం చూస్తున్నాము, బాలుడైన సమూయేలుని దేవుడు పిలుచుకున్నాడు. ఇంకా బాల్య దినంలో టీనేజర్గా ఉన్న ఆ దావీదుని దేవుడు వాడుకోవడం చూస్తున్నాము. ఇంకా బైబిల్లో చూస్తాము, 70 సంవత్సరాలు మోషేని రా నాయకుడు అవుతుందా, పద నీ టైం ఇప్పుడు వచ్చింది, అపాయింట్మెంట్ ఇప్పుడు వచ్చిందిరా. యు సీ, గాడ్ హస్ యూజ్డ్. ఇంకా చూస్తే ఇంకా సంవత్సరాలు పెరిగిన వాళ్ళని కూడా దేవుడు వాడుకోవడం చూస్తున్నాము. ఇట్ ఇస్ నాట్ అ క్వశ్చన్. యువర్ ఏజ్ ఇస్ నాట్ ద ఫ్యాక్టర్. యూ సరెండరింగ్ టు గాడ్. మీరు అడగాలి, దేవా నా వయసు ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా, నా జీవితం ద్వారా నీ చిత్తం జరగాలి, నన్ను వాడుకో ప్రభా. దేవుని ద్వారా వాడుకోబడతానికి మీకు అవకాశం ఉంటే దేవుడు నిశ్చయంగా వాడుకుంటాడండి. దయచేసి తలలో ఉంచుదాము, ప్రార్థన చేద్దాము. మన జీవితం దూరంగా దేవునికి మహిమ వస్తుందా? మన జీవితాలను బట్టి
ఏమైనా దేవుని రాజ్యానికి ఫలం ఉందా? మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడని మనం గుర్తెరుగుతున్నామా? పనికిరాని వారిని, తునీకరింపబడిన వారిని, నీచమైన వారిని, బలహీనులని, చేతకాని వారిని దేవుడు కోరుకుని నిలబెట్టుకుని ఆయన నామ మహిమార్థమై దేవుడు ఘనమైన రీతిగా జీవితాలను మార్చి వాడుకుంటాడని నమ్ముతున్నామా? ఈరోజు ఏంటి మిమ్మల్ని దేవుని దగ్గర నుండి వెనక్కి వెళ్ళాలని చేసేది? ఏంటి అది? ఇంకా మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడని ఎరిగి, దేవుని పిలుపుని ఎరిగి, ఎంతోమందికి ఎరగరు, మీరు ఎరిగి కూడా ఇంకా ఆలస్యం చేస్తాం ఏంటి? ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నానన్న మీ జీవితంలో రోషం ఉందా? మీ జీవితంలో ఆయన పిలుపుకి గ్రహింపు ఉందా? సరైన జీవితాన్ని కలిగి ఉన్నారా? ఈజ్ యువర్ క్యారెక్టర్ రైట్? మీ స్వభావం సరిగా ఉందా? దేవుని కొరకు తెగించేవారు ఉన్నారా? ఆయన చేతుల్లో మలచబడటానికి సమర్పించుకున్న వారు ఉన్నారా? మీ జీవితంలో మీకు సమర్పణ లేకపోతే దేవుడు ఎవరిని వాడుకోలేడండి. సమర్పించుకున్న వారినే మలుస్తాడు, సమర్పించుకున్న వారినే వాడుకుంటాడు, సమర్పించుకున్న వారినే హెచ్చిస్తాడు. పోరాటాలు రావచ్చు, ఎదురుపాటులు రావచ్చు, నష్టము రావచ్చు, కష్టము రావచ్చు, ఎన్నో అపవాది మాటలు లెగచ్చు, ఎంతో కీడులు జరగచ్చు. కానీ దేవుడు ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆయన పిలుపులో అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, గాడ్ ఇస్ నెవర్ గోనా రిజెక్ట్ యు. నువ్వు తప్పు చేయాలని కాదు, కానీ నీ జీవితంలో తప్పులు జరిగినా కూడా, నువ్వు తప్పులు చేయాలని చేయకపోయినా కూడా, కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు, కొన్ని తప్పిదములు జరిగినప్పుడు ఆయన పాదాలు పట్టుకుని నీ జీవితాన్ని సమర్పించుకుని ప్రభువా అని ఆయన మొరపెడితే ఆయన నీ జీవితాన్ని మలుస్తాడంట. నీ తప్పుని మేలుగా మారుస్తాడు. అందుకని తప్పు చేయమని కాదు, కానీ నీ తప్పులను కూడా ఆయన పిలుపు బట్టి ఆయన మలచగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఆయన పిలుపుకి సమర్పించుకుంటున్నావా? ఆయన పిలుపుని గుర్తెరుగుతున్నావా? నీ జీవితం ఎందుకు కొరకు బ్రతుకుతున్నావు? నో మ్యాటర్ వాట్ యువర్ ఏజ్, వాట్ హ్యావ్ యూ లివ్డ్ ఫర్? ఏంటి నువ్వు సాధించింది? ఏంటి? తృప్తి ఉందా? దేవుని కొరకు జీవించి చూడు. ప్రతి దినము తృప్తి, ప్రతి దినము తెలియని ఆనందము, వివరించలేని ఆనందము. నీవు సమర్పించుకుంటే ఏ సైతాన్ ఆపలేడు, ఏ చీకటి ఆపలేదు, ఏ నష్టము నిన్ను ఓవర్టేక్ చేయలేదు. దేవుడు శ్రమను అనుమతిస్తే అందులో నుండి నిన్ను మలుస్తున్నాడు. జాగ్రత్త. ఆ శ్రమలో కేవలం దేవుణ్ణి ఆరాధించు, ఆ కేవలం దేవునికి స్తుతులు చెప్పు. నాకు శ్రమను అనుమతించావు ప్రభా, నన్ను మలుస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావయ్యా. దానిని బట్టి నీ క్యారెక్టర్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. ఎప్పుడు ఆ పరీక్షలో నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు సువర్ణము వలె బయటకు వస్తావు. ఆ పరీక్ష నిన్ను మేలైన బంగారంగా మారుస్తాను. నీలో నిరీక్షణ కలిగినప్పుడు నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా జీవితంలో దేవుడు జయమిస్తాడు. నువ్వు నమ్మినప్పుడు నువ్వు జీవించే విధానం వేరు, నువ్వు చేసే పనులు వేరు, నీ జీవితంలో ఉన్న జయము వేరు. ఇప్పటికే దేవుని పిలుపుని, దేవుని చిత్తాన్ని, దేవుడు చేయమన్నది నువ్వు తునీకరిస్తూ వెళ్తూ నీ జీవితాన్ని నష్టపరుచుకుంటూ, ఆలస్యం చేసుకుంటూ, పాడు చేసుకుంటూ ఉంటే ఒక్కసారి దేవుని చేతుల్లోకి సమర్పించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని నీవు గ్రహించినట్లయితే సమర్పించుకోండి దేవుని చేతుల్లోకి. దేవా, నన్ను క్షమించు ప్రభా, నా మార్గంలో, నా చిత్తంలో నేను అనుకున్నట్టుగా నా జీవితాన్ని తీసుకెళ్ళి ఎన్నో నష్టములు, ఎన్నో వ్యర్థమైన సమయంలో, ఎంతో పోరాటంతో బ్రతుకు జీవిస్తున్నాను. నాకు నెమ్మది దయచే, నాకు విడుదల దయచే, నాకు జయము దయచే. నన్ను జీవితంలో నన్ను మలచు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా. బానిసగా నేను బ్రతకను, బిడ్డగానే బ్రతుకుతాను ప్రభా. స్వతంత్రత కలిగిన జీవితం, అధికారం కలిగిన జీవితము, స్వేచ్ఛ కలిగిన జీవితంతో నేను ఉంటానయ్యా. ఎక్కడ దేవుని చేతులకు సమర్పించుకోండి. ఎంత గొప్ప ప్రేమ ప్రభా అనేది, ఎంత కృపను మాకు ఇక్కడ చూపిస్తూ మా జీవితంలో అవకాశాలను తరుణాలు ఇస్తూ. దేవా, నీ చిత్తము మా జీవితంలో జరిగించాలని, దేవా నీ హస్తమును మా పై నుంచి మమ్మల్ని ఇంకా భద్రపరుస్తూ, మమ్మల్ని ఇంకో ఎంతో కీడు నుండి కాపాడుతూ, ఎంతో తెగులు నుండి తప్పిస్తూ, మా జీవితంలో కృప వెంబడి కృప, అవకాశము వెంబడి అవకాశము, తరుణాల తర్వాత తరుణాలు ఇస్తూ, నీ స్వరము వినాలని, నీ చిత్తము జరిగించాలని, నీకు ఇష్టంగా బ్రతకాలని, నీ చేతిలో వాడబడాలని దేవా నువ్వు ఆశపడుతున్నావయ్యా. మమ్మల్ని విలువైన వారికి చూస్తున్నావయ్యా. లోకము మమ్మల్ని నీచంగా చూడొచ్చు, లోకము మేము చేతకాని వారిగా చూడొచ్చు, లోకంలో మేము పనికిరాని వారిగా కనబడచ్చు, లోకానికి మేము వెర్రి వారిగా కనబడచ్చు.
చెప్పండి, దేవా మమ్మల్ని చూసి నువ్వు ఆనందపడే దేవుడు అయ్యా, మా ద్వారంగా నీ నామానికి మహిమను తెచ్చే దేవుడు అయ్యా. ఎన్నిక లేని వాడిని దేవా గొప్ప జనంగా 1000 మందిగా మారుస్తానన్నావయ్యా. వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని వాక్యం సెలవిస్తుంది కదయ్యా. గాడ్, యు ఆర్ అ గాడ్ హూ గివ్స్ us వాల్యూ. మా పేరును గొప్ప చేసేది నువ్వే, మా జీవితానికి విలువనిచ్చేది నువ్వే. మా జీవితంలో ఏదైనా జరుగుతుందని నిన్ను బట్టేనయ్యా. దేవా నీ నామం నిమిత్తమై మమ్మల్ని స్థిరపరిచేయ్యా. నీ చిత్తంలో నడిచే జీవితం మాకు దయచేయ్యా. అది శ్రమలైనను నీకు వందనాలయ్యా. అది బాధ కష్టమైనను నీ చిత్తంలో ఉంటే మాకు ఏ బాధ లేదు ప్రభువా. వి రిజాయిస్ ఇన్ అవర్ సఫరింగ్ లార్డ్. దేవా మమ్మల్ని బలపరచు. ఈ ఆలయంకి కావాల్సిన రోషము దయచేయి. నీ కొరకు పౌరుషంగా జీవించే జీవితము దయచేయి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నానయ్యా, లేవనెత్తమని వేడుకుంటున్నానయ్యా, ఆదరించమని వేడుకుంటున్నానయ్యా. ఈ వాగ్దానాలు నెరవేర్చమని వేడుకుంటున్నానయ్యా. దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్న వారుగా మమ్మల్ని చేయ్యా. నీ కృపలో జీవించే జీవితము మాకు దయచే ప్రభా. ఈరోజు ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి నీ సన్నిధిలో ఎవరెవరైతే పురుకొల్పబడుతున్నారో, నా జీవితం దేవుని కొరకు బ్రతకాలి, నా జీవితం దేవుని సొత్తు, నేను దేవుని మహిమాత్మై జీవించాలి, నేను యేసు ప్రభు సొత్తు, నేను విలువైన వ్యక్తిని ఎవరెవరు గ్రహిస్తూ నీ చేతుల్లోకి వారు శ్రేష్టమైన వారు మిగిలిన జీవితాన్ని అప్పచెప్తున్నారో ఒకసారి పట్టుకోమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా కడగమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా నీ రక్తం ద్వారా మాకు విలువ ఉండమని వేడుకుంటున్నాను ప్రభా. బంధకాల నుండి విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. అనారోగ్యములను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఏదేమైనా నీ మహిమాత్మై నీ చిత్తము జరిగించేవారుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. నీ కృప లేకపోతే మేము లేం ప్రభా. నీ సహాయాన్ని మాకు అందించు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఈ లైవ్లో వీక్షిస్తే ప్రతి ఒక్కరిని బలపరిచి నీ కృపనిచ్చి నడిపించి ఆలయం విషయంలో నీ కార్యం జరిగించు. నువ్వు ఏది అనుమతించినాను, ఏది చేస్తున్నానో నీ మహిమాత్మై నీ చిత్తమే మా జీవితంలో జరిగించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం